ముందుకు రావాలని కోరుకున్నాను పొలం గారిని. కానీ కారణాలు వేరైనప్పటికీ ఆయన రావట్లేదు. నేను భవిష్యత్తులో అయినా సరే ఆయన ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాను. నేను చాలాసార్లు సార్తో చెప్తూ ఉంటాను అనమాట. సార్ మీరు వచ్చిన వెంటనే నన్ను ఓఎస్డీకి నన్ను తీసుకెళ్ళంటే అని చెప్పుకుంటాను. మంచి మాట. కానీ ఎవరినైనా సరే ఇంట్లో ఇంటే పడుకుంటేస్తాడైనా మొట్టలు వేసేస్తాడు. మరి అలాగే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. ఇంకా మరి సమాయం మన ఉన్నటువంటి మరి ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మరి మన ముఖ్యమైనటువంటి సంఘాలు యూటీఎఫ్ ఎస్టీయూ కుటుంబ సభ్యులకి, అలాగే యూటీఎఫ్ కుటుంబ సభ్యులకి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మరి మేడం గారి గురించి నా ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్పారు. అంటే వెనకాల మాట్లాడేవాడికి ఏమి నిగమించుకోండి అన్నీ చెప్పారు. కానీ దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే మొత్తానికి చెప్పదలుచుకున్నాను. ఉద్యోగం కలపడంలో గతకాలం వెంకటగిరి బ్రాహ్మణులు గంజి కాదు. సో కాబట్టి మేడం గారి గురించి ఎంత గొప్పగా చెప్పారంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆమె యొక్క విద్యా పరిమాణాన్ని ఎంతలా విద్యార్థులకు పంచారో, మరి విద్యార్థుల యొక్క ప్రతి మలుపులోని మేడం గారు పెట్టినటువంటి విద్యా సౌగంధాన్ని తీసుకుంటూ వెళ్తున్నారో అనేది నాకు చాలా బాగా అర్థమైంది. మరి మనం అవార్డు గురించి కాదు, దాని ఇందాక ఎవరో అవార్డు అన్నారు. కానీ అవార్డు అనేటువంటిది మనం పెట్టుకుంటే వచ్చేటువంటిది. అది అంత నా దృష్టిలో ఇది కాదు. ఎవరైతే విద్యార్థుల యొక్క హృదయాలలో గెలుచుకుంటారో, విద్యార్థుల యొక్క హృదయాల్లో ఉంటారో వారు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులు. మరి నిన్న మేడం గారి సన్మాన కార్యక్రమంలో మరి నిన్న ఫోటోలు పెట్టారు. మేము వేరే ఇన్స్ట్రక్షన్ కేవలం తర్వాత డిఓ గారి అధ్యక్షుడు ఉండడం వల్ల మేము రాలేకపోయాం. చూస్తే చాలా మంది విద్యార్థులు అందరూ కూడా అక్కడ మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి యాక్చువల్గా నేను 2015 నవంబర్ 4వ తారీఖున అన్నవరం కొండయ్య మండలం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మేడం గారు కూడా అప్పుడే ఆ ట్రాన్స్ఫర్స్లోనే నామవరం యూపీ స్కూల్కి వెళ్ళి ఉంటారు. ఒక మేడం సత్యలక్ష్మి గారు అక్కడ హెచ్ఎంగా ఉన్నారు. తర్వాత మేడం గారు ప్రమోషన్ నుంచి చార్టెడ్ సిటీకి వెళ్ళడం జరిగింది. పక్కనే నేను పక్కనే పుణ్యక్షేత్రం హై స్కూల్. ఆ తర్వాత డిసెంబర్లో నాకు రాజానగరం ఎంయూ ఇన్ఛార్జ్గా ఎఫ్ఏసీగా ఇవ్వడం జరిగింది. మేడం గారు అప్పుడు బహుశా నామవరం యూపీ స్కూల్లో వచ్చుంటారు. నేను పుణ్యక్షేత్రం హై స్కూల్లో పనిచేశాను. నామవరం పుణ్యక్షేత్రం మధ్య దూరం కోతవేడు దూరం మాత్రమే. మరి అది మా స్కూల్కి ఫీడింగ్ స్కూల్. మరి నామవరంలో మరి నామాల వాడు ఎప్పుడు పిలిచినా మా గోవింద్ కుమార్ గారు పలికేవారు. గోవింద్ కుమార్ గారు పిలిచి పలికేవారు. ఆవిడ మా పిల్లలకు సంబంధించినటువంటి ఏ విషయాలున్నా దశలక్ష్మి మేడం గారు ఇద్దరు కూడా ఇచ్చారు. మా స్వాభావికంగా అంటారు ఎంత సైలెంట్ అంటే దాన్ని బట్టి అర్థం. మేడం గారు మేము అక్కడే పనిచేసేవాళ్ళం, అక్కడే స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్ళం. మేడం గారు మాత్రం చెరగని చిరునవ్వుతోటి పలకరించి నమస్తే సార్ అని చెప్పడం, మళ్ళీ ఆవిడ క్లాస్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి పేరు చక్కని పేరు పెట్టుకున్నారు మేడం గారు శోభారాణి. మరి సర్వీస్ అంతా కూడా చాలా శోభాయమానంగా విద్యార్థుల యొక్క జీవితాల్లో చాలా శోభం నింపి చక్కగా మరి ఈవేళ రిటైర్ అవుతున్నారు. మరి పూర్వమైతే కనుక మరి మనం రిటైర్ అవ్వడం అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం. కానీ వేళ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఒత్తిడికి ఇవన్నిటికీ కలిపి చూసినట్టయితే మన ఇందాక సాయిగా చెప్పినట్టుగా మనం ఏదైతే దేని కోసం అయితే రిక్రూట్ చేయబడ్డామో విద్యార్థులకు విద్యను అందించేటువంటి దానికి దూరంగా ఉంటూ కేవలం స్కూల్ యొక్క పనులు యాప్లు, లేకపోతే టాయిలెట్స్ క్లీనింగ్, ఇంకా గ్రౌండ్ క్లీనింగ్, చిక్కీలు పంచి పెట్టడం, లేకపోతే భోజనం పెట్టింగ్, ఇటువంటి పనులకు మాత్రమే మనం దగ్గర అవుతూ ఉన్నాం తప్ప నిజమైనటువంటి పనులకి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉంటున్నాం. సో మేడం గారు నేను చాలాసార్లు మరి యూపీ స్కూల్కి విజిట్కి వెళ్ళడం జరిగింది. మేడం గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎదురొచ్చి నమస్తే సార్ అని చెప్పడం వెళ్ళేవారు. మేడం గారు నేను 9 గంటలకు వెళ్తే మేడం గారు 9 గంటల కంటే ముందు స్కూల్కి వచ్చేసేవారు. చాలా చక్కటి సమయపాలన చేశారు. మరి శోభారాయణ గారు సర్వీస్ అంతా కూడా చాలా శోభావంతంగా చేశారు. సాధారణంగా ఏంటంటే ఎవరైనా రిటైర్ అవుతారు
ఎస్ఆర్లు వస్తూ ఉంటాయి. ఎస్ఆర్లో పరిశీలిస్తూ ఉంటాం, ఒకసారి చూస్తాం ఏంటి ఎస్ఆర్లో. ఆ ఎస్ఆర్ అనేటువంటి మన యొక్క ఉపాధ్యాయ వృత్తికి ఒక దర్పణం అని, అందులో మన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా అందులో ఉంటుంది. అంటే ఏ గొప్పగా చెప్తారో లేదా అవార్డు వచ్చిందని కాదు, అక్కడ ఎన్ని సెలవులు వాడారు, ఎన్ని ఎలన్ లీవ్లు వాడారు, ఎన్ని మెడికల్ లీవ్లు వాడారు, ఎన్ని ఆఫ్లైన్ లీవ్లు వాడారు అనేటువంటి అంతా కూడా మనం చూస్తాం. కానీ మేడం గారు ఎస్ఆర్లో ఎంత క్రియేటివ్గా ఉందంటే ఎప్పుడు కూడా మేడం గారు మెడికల్ లీవ్ అనేటువంటి వాడడం లేదు. అదే కూడా చాలా నెగ్లిజిబుల్. ఆఫ్లైన్ లీవ్ కానీ కూడా ఎప్పుడు వాడలేదు మేడం. అలాగే ఎలన్ లీవ్ కానీ ఇలాంటి సమైక్యాంధ్ర లీవ్ కానీ ఎప్పుడు వాడలేదు. ఎప్పుడైనా పాపం చాలా వృత్తి పట్ల చాలా గౌరవంతో చాలా భక్తులు మరి మంచి ఆరోగ్యంతో మేడం గారు నిండుకున్నట్టు జీవితాలను కోరుకుంటున్నాను. మరి అలాంటి టీచరు, అంత గొప్ప టీచర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఆవిడతో ఏదో ఒక అనుబంధం, ఆటోతోటో లేకపోతే ఫంక్షన్లో హలోతోటో ఈ విధంగా. మళ్ళీ మన చిన్న మాస్టర్ గారు అయితే మేడం గారు ఆయన రివ్యూ చేయడం, అలాంటి కార్యక్రమాలు అన్నింటితో కూడా అనుబంధాలు ఉన్నారు. అందరూ కూడా చక్కగా సేవల్ని కొనియాడడం, ఖచ్చితంగా బెస్ట్ టీచర్, గుడ్ టీచర్ కూడా ఖచ్చితంగా. కనుక మరి ఆవిడ యొక్క మిగతా లైఫ్ అంతా కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరితో మరి కనకాలం జీవించాలని కోరుకుంటూ అందుకు శ్రీ వెంకటేశ్వరుడు ఆవిడకి ఆరోగ్యం కలగని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా మరి మరొకసారి నా హృదయం నమస్కారం తెలియజేసుకుంటూ ఎంతో నమస్కారం. అదే శ్రీ వెంకటేశ్వరుడు మరి సుబ్బారావు గారికి రాజయోగం కలిగించాలని ఆయన మరి ఎమ్మెల్యేగా